హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హౌ టు ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్, ఈ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్కి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి సెకండ్ ఇయర్, కొంతమందికి థర్డ్ ఇయర్కి వచ్చి జ్ఞానోదయం అవుతుంది. అసలు ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి భయ్యా, అసలు ప్లేస్మెంట్స్లో ఏముంటుంది, ఏం స్కిల్స్ చూస్తారు, అసలు మనం ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ ఎలా వెళ్ళాలి ప్రిపరేషన్లో, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో డోంట్ వరీ, ఐమ్ హియర్. ఓకే, నేను మీకు ఒక డీటెయిల్డ్ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాం. ఓకే, అసలు ఆ ప్లేస్మెంట్ సినారియో ఏంటి, అసలు ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే మంచి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కొట్టచ్చు. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మొత్తం వీడియోని ఒక 3 పార్ట్స్లో డివైడ్ చేస్తాను నేను. ఫస్ట్ పార్ట్లో అసలు ప్లేస్మెంట్ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అసలు ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అగైన్ డిఫరెంట్ కాలేజెస్ ఫాలో డిఫరెంట్ మెథడ్, కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి ప్లేస్మెంట్ ప్రాసెస్ ఏంటో మీకు ఒక్కసారి ఒక ఐడియా ఇచ్చేస్తా, సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే సివి ప్రిపరేషన్. ఓకే, ఫస్ట్ మనకి రెజ్యూమే, మీ రెజ్యూమే ప్రిపేర్ చేయమంటాడు. ఓకే, సో ఆ రెజ్యూమేలో మీ పర్సనల్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్స్, మీ సిజిపిఏ, ఓకే, అండ్ సెమిస్టర్ వైజ్ సిజిపిఏ అడుగుతారు. మీకు సెమిస్టర్ వైజ్ సిజిపిఏ మీరు మెన్షన్ చేయాలి. అండ్ మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ చేస్తుంటే ఆ సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, హాబీస్, ఇవన్నీ మనం అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, సివి ప్రిపరేషన్, రెజ్యూమే ప్రిపరేషన్ అనమాట. సో దాని తర్వాత ఏమవుతుందంటే బేస్డ్ అపాన్ యువర్ సిజిపిఏ, ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్కి భయ్యా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్కి కట్ ఆఫ్ సిజిపిఏ లెటర్స్ సే 7 సిజిపిఏ అంటాడు, కొన్ని కంపెనీస్కి 6.5 సిజిపిఏ కట్ ఆఫ్ అంటాడు, అంటే 6.5 మినిమం ఉండాలి ఈ కంపెనీకి అప్లై చేయాలంటే. కొన్ని కంపెనీస్కి 8 ఉంటుంది, కొన్ని కంపెనీస్కి 9 కూడా 9.5 ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎన్ఐటీలో, అంటే ఎన్ఐటీస్లో యూజువల్గా ఈ గవర్నమెంట్ కంపెనీస్ వస్తాయి, లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, వాటికి మినిమం సిజిపిఏ 9.5 ఉండాలి, కట్ ఆఫ్ అంతే పెడతాడు అనమాట. సో డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ కంపెనీస్ కట్ ఆఫ్ మీరు ఆ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మీకు ఫస్ట్ రౌండ్ యూజువల్గా అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ పెడుతుంది. ఓకే, రిటర్న్ టెస్ట్ అంటే ఆన్లైన్ అయి ఉండొచ్చు, ఆఫ్లైన్ అయి ఉండొచ్చు, బేస్డ్ ఆన్ దట్ కంపెనీ భయ్యా. ఓకే, ఈ రిటర్న్ టెస్ట్లో ఏం అడుగుతాడు సార్, ఫస్ట్ యాప్టిట్యూడ్. ఒక వీడియోలో చెప్పాను మీకు నేను, యాప్టిట్యూడ్ మాత్రం మంచిగా నేర్చుకోండి, మీకు ప్లేస్మెంట్ లేదా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో యూజ్ అవుతుందని. బుక్స్ కూడా సజెస్ట్ చేశాను మీకు, యాప్టిట్యూడ్కి మంచి బుక్స్ ఏంటి సార్ అని. డిస్క్రిప్షన్లో లింక్స్ అటాచ్ చేస్తా ఆ వీడియోకి, ఒకసారి చూసేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ బుక్స్ గురించి. సో ఫస్ట్ యాప్టిట్యూడ్లో మనకి అంటే యాప్టిట్యూడ్లో మనకి బేసికలీ వర్బల్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆ తర్వాత లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఆ తర్వాత మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దీంతో పాటు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు మరి సార్ ఏ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అంటే అది మనం చెప్పలేము. ఓకే, మీ 4 years ఆఫ్ బీటెక్లో వాడు ఎక్కడ నుంచి అడగచ్చు. అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ బీ కంపెనీ రిలేటెడ్ కూడా. లెట్స్ సే ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కంపెనీ అనుకుందాం, దట్ ఈస్ ద కంపెనీ సమ్వేర్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఐ కాంట్ సే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే, బట్ నేను అబ్జర్వ్ చేసినంత అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని నుంచి అయితే చెప్పగలుగుతాం. ఓకే, బట్ అగైన్ ఎక్కడి నుంచి అని అడగచ్చు మీకు, మీ సబ్జెక్ట్ ఏదైతే లెట్స్ ఏ కెమికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సివిల్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో 3 years అంటే మొత్తం 4 years అనుకుంటే, ఎక్కడి నుంచైనా ఏ ఇయర్ నుంచైనా ఏమంటారు దాన్ని, ఏ సబ్జెక్ట్ నుంచైనా మనకి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. ఓకే, సో అదన్నమాట. సో దట్స్ ద ఫస్ట్ రౌండ్ గైస్, అది రిటర్న్ టెస్ట్. ఓకే, సో రిటర్న్ టెస్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే, దీనిలో మీరు ఒక షార్ట్ లిస్టింగ్ ఇస్తాడు వాడు, కొంచెం మినిమం ఎంత మార్క్స్ స్కోర్ చేయాలని ఉంటుంది. తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినారు అనుకోండి, సెకండ్ రౌండ్ ఉంటుంది.
యూజువల్గా సెకండ్ రౌండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద సెక్టర్, డిపెండ్స్ ఆన్ ద బ్రాంచ్. ఇప్పుడు యూజువల్గా మనకి మీకు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీ అనుకుంటే ఒకవేళ వచ్చిన కంపెనీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కంపెనీ, ఐటీ రిలేటెడ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కంపెనీ అయితే కోడింగ్ రౌండ్ పెడతాడనమాట. సో సెకండ్ ఇస్ గోయింగ్ టు బి ద కోడింగ్ రౌండ్. సో అందులో మీ కోడింగ్ స్కిల్స్ అవి అన్నీ టెస్ట్ చేస్తాడు. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది, దానికి మీరు కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ రౌండ్. ఒకవేళ మీరు మెకానికల్ లేదంటే సివిల్ అంటే కోర్ జాబ్స్, కోర్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయనుకోండి, లెట్స్ మెకానికల్కి రిలేటెడ్ కంపెనీస్ ఆర్ సివిల్కి రిలేటెడ్ కంపెనీస్, ట్రిపుల్ ఈకి రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి కోడింగ్ స్కిల్స్ ఏం టెస్ట్ చేయడు. సెకండ్ రౌండ్ పెడితే జీడీ పెడతాడు, గ్రూప్ డిస్కషన్ పెడతాడు, లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. డిపెండ్స్ మళ్ళీ అగైన్, ఓకే, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, బట్ గ్రూప్ డిస్కషన్ ఆర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సో అదనమాట. సో గ్రూప్ డిస్కషన్ ఒకవేళ ఉంటే గ్రూప్ డిస్కషన్ తర్వాత నెక్స్ట్ రౌండ్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా మీరు ఒకవేళ వాడికి నచ్చిన క్యాండిడేట్ మీరే అనిపిస్తే మనోడు జాబ్ ఆఫర్ ఇచ్చేస్తాడు అనమాట. అదే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఓకే, ఆ కోడింగ్ రౌండ్ తర్వాత అందులో కూడా మంచిగా చేస్తే మీరు దెన్ యుల్ బీ టేకన్ టు ద నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, ఆ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేస్తే మీకు జాబ్ ఆఫర్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా డిపెండింగ్ ఆన్ ద కంపెనీ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా ఒకటే రౌండ్ ఉండదు. కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్లో కూడా 2-3 రౌండ్స్ పెడతారు. ఒకటి మేనేజరల్ ఇంటర్వ్యూ అని, ఒకటి హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంటర్వ్యూ అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి భయ్య. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. బట్ ఆన్ ఏ హోల్ సింపుల్గా ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ మీ సబ్జెక్ట్ టెస్ట్ చేస్తుంది. సెకండ్ ఉంటే కోడింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి, లేదా వీళ్ళు మన మెకానికల్ సివిల్ అలాంటి ఆ బ్రాంచెస్కి అయితే ఉంటే జీడీ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే అక్కడే మీకు తెలిసిపోతుంది మీరు సెలెక్ట్ అయినరా లేరా అని. లేదంటే జీడీ ఆర్ కోడింగ్ రౌండ్ ఉంటే ఆ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది అనమాట మీకు జాబ్ వచ్చిందా లేదో అని. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ క్లియర్. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్కి వచ్చేద్దాం మనం, అంటే సెకండ్ కేటగిరీ, సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏంది మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి? షార్ట్ లిస్ట్ అయితే అవ్వాలి కదా. ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అసలు 100 వచ్చిన కంపెనీస్ అన్నీ పక్కా రిటర్న్ టెస్ట్ అయితే పక్కా పెడుతుంది. సో ఆ రిటర్న్ టెస్ట్ పక్కా అవ్వాల్సిందే కదా. మీరు ఆ తర్వాతనే షార్ట్ లిస్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్స్కి వెళ్తారు. సో మేక్ ష్యూర్ యు ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్. ఎలా భయ్యా? వెరీ సింపుల్. యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే, ఆల్రెడీ బుక్ సజెస్ట్ చేసిన, చాలా ఈజీ ఉంటుంది. అంటే యాజ్ యూ డూ మోర్ అండ్ మోర్, డెఫినెట్లీ ప్రాక్టీస్ మీరు ఎక్కువ చేస్తూ కొద్దీ డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ ఈజియర్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటూ వెళ్తే ఫైనల్ ఇయర్లో డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. సో యాప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్ చెప్పిన, డేటా ఇంటర్ప్రిటేషన్, వర్బల్, రీడింగ్ కాంప్రిహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ మీరు చేసుకుంటే డెఫినెట్లీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మీరు కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. అండ్ దాంతోపాటు సబ్జెక్ట్ కూడా, మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఓకే, మీ మెకానికల్ అయినా సివిల్ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా, ఆ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటూ వెళ్ళండి. ఓకే, అండ్ లెట్ మీ టెల్ యూ, బేసిక్స్ అయినా గుర్తుపెట్టుకోండి. యూజువల్గా ఎక్కువ డెప్త్లో అడగడు, బేసిక్స్ అడుగుతాడు. మీకు బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. సో అలా మీరు ఫస్ట్ రౌండ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి? ఫస్ట్ రౌండ్ చెప్పినా కదా, కానీ దానికన్నా ముందు నేను ఒకటి మెన్షన్ చేసిన, మనకి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ రెజ్యూమే తయారు చేయాలి. గుర్తుంది కదా? అయితే ఆ రెజ్యూమేలో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలా అంటే మొత్తం 4 years ఏం చేయకుండా ఏదో రూమ్లో పడుండి, ఓకే, ఏదో ఎగ్జామ్లు పాస్ అయిపోతే తర్వాత ఫైనల్ స్టేజ్లో రెజ్యూమే రాసేటప్పుడు ఏముండవు పాయింట్స్ రాయడానికి. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఇయర్ నుంచే గైస్ సర్టిఫికేషన్స్ చేయండి. మీ రెజ్యూమేలో ఖచ్చితంగా ఆ సర్టిఫికేషన్స్ చాలా వెయిట్ యాడ్ చేస్తాయి. అంటే మీ రెజ్యూమే అంటే స్టాండ్ అవుట్ రెజ్యూమే అయిపోతుంది అనమాట మంచి సర్టిఫికేషన్స్ చేస్తే. ఓకే, సర్టిఫికేషన్స్ అంటే మళ్ళీ ఇప్పుడు మీరు లెట్సే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే, ఓకే, అందులో డిఫరెంట్ కోడింగ్కి సంబంధించి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. కోర్సెరా లేదా యూడెమీ, ఓకే, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో, ఇలాంటి వెబ్సైట్స్లో మంచి సర్టిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ ఇస్తాడు. చాలా మంచి వాల్యూ ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్లేస్మెంట్, ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా మీరు ఎంఎస్ చేయాలనుకున్నా, ఎంబీఏ చేయాలనుకున్నా చాలా యూజ్ అవుతాయి సర్టిఫికేషన్. సో అవి చేయండి. సెకండ్ థింగ్,
ఏదో ఒక హాబీ పెట్టుకోండి భయ్య. ఓన్లీ చదువుకోవడం కాకుండా ఏదో ఒక హాబీ. ఓకే, ఇట్ మైట్ బీ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ, ఇప్పుడు వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఓకే, కంటెంట్ క్రియేషన్ ఇస్ ఎ హాబీ ఫర్ మీ. ఓకే, సో అలా మీకు ఏదో ఒక హాబీ, గేమ్స్ ఆడండి, లేదా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్, మ్యూజిక్ చేయాలని ఉంది, సింగింగ్, డాన్సింగ్, ఏదో ఒకటి. బట్ మేక్ షూర్ యూ కీప్ ఎ హాబీ, సో దాట్ ఒకటి అది మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే మీ మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు చదవడం కాకుండా యుల్ సమ్ టైమ్స్ యూ కైండ్ ఆఫ్ ఫీల్ ఎగ్జాస్టెడ్. అలాంటి టైంలో దిస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ, హాబీస్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో అండ్ ఇంకోటి దట్ విల్ యాడ్ ఆ రెజ్యూమేలో కూడా మీకు మంచి హాబీస్ అంటే మనం దాన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వేసేసుకోవచ్చు. అందులో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మీ ఇంటర్వ్యూలో ఒకవేళ దానిపైన అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలామంది ర్యాండమ్ పెట్టేస్తాడు. వాచింగ్ టీవీ అంటాడు కొంతమంది, వాచింగ్ మూవీస్ పెడతాడు, లేదా రీడింగ్ బుక్స్ పెడతాడు. ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు కూడా అగైన్ గైస్, మేక్ ష్యూర్ మీరు అవి యూఆర్ జెన్యూన్ ఇన్ దాట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ రీడింగ్ బుక్స్ అంటే ఇంటర్వ్యూలో వెళ్ళిన తర్వాత మీరు రాసేసిండ్రు హాబీలో రీడింగ్ బుక్స్ అని. అది చూసి చెప్పరా భయ్ ఏ బుక్స్ చదివినావు, ఈ ఆథర్ ఇంకెన్ని బుక్కులు రాసిండు, ఈ బుక్లో మీకు మీరేం నేర్చుకున్నారు ఈ బుక్ నుంచి, టెల్ మీ 5 points విచ్ ఆర్ బేసికలీ డిస్కస్డ్ ఇన్ ద బుక్ అంటే బిస్కెట్ అవుతుంది మీకు. అందుకే హాబీస్ మీరు ఏదో ఒక్కటైనా రెండైనా హాబీస్ పెట్టుకోండి, జెన్యూన్గా పెట్టుకోండి, సో దాట్ అది మీకు రెజ్యూమేలో హెల్ప్ అవుతుంది. ఆ రెజ్యూమేలో ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడడానికి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్వ్యూలో మీకు మీ అంటే మీకు ఇట్లా ఆలోచించండి భయ్య, దట్ ఇంటర్వ్యూలో మీ ఎట్లా అంటే చెప్తున్నావు నీకు ఆ ఇంటర్వ్యూవర్కి, ఇగో భయ్య నాకు ఇది వచ్చు, దీని మీద క్వశ్చన్లు అడుగు అని. సో అది ఆ ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. సో వెన్ యూ కీప్ యువర్ హాబీ యాజ్ లెట్స్ సే, ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నేను హాబీగా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను పెట్టేసిన. సో ఖచ్చితంగా చూస్తారు అది రెజ్యూమే చదివినప్పుడు. యూట్యూబ్ వీడియోస్ చేస్తుందంటే ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్స్ అయితే వస్తాయి మైండ్లోకి. అండ్ ఆ క్వశ్చన్స్ నుంచి ఏం చేస్తున్నావు అంటే నీకు వచ్చింది నువ్వు చెప్తున్నావు ఆ ఇంటర్వ్యూవర్కి, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అందుకే చెప్తున్నా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకోండి, సర్టిఫికేషన్ చేసుకోండి, సో దట్ రెజ్యూమేలో మంచి వెయిట్, అంటే రెజ్యూమే చాలా స్టాండ్ అవుట్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో దీని తర్వాత ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఐ థింక్ నేను రెజ్యూమే ఒకటి క్లియర్ చేసేసిన సెకండ్ పార్ట్లో, అండ్ ఫస్ట్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలి, యాప్టీ అండ్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసిన. కమింగ్ టు ద థర్డ్ పార్ట్ విచ్ ఇస్ ద జీడీ అండ్ ఇంటర్వ్యూ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ నేను జీడీ గురించి మాట్లాడతాం. జీడీ అంటే ఇప్పుడు సార్ ఎట్లా, చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యా మన స్టూడెంట్స్కి, స్పెసిఫికలీ మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎందుకో మరి కమ్యూనికేషన్ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. దట్స్ వాట్ ఐ హావ్ సీన్. ఓకే గైజ్, లెట్ మీ టెల్ యూ, స్పీక్. ఓకే, మాట్లాడండి, భయపడకండి. రిమెంబర్, మీ కాలేజ్లో ఉన్న అందరు స్టూడెంట్స్ నీలాగే ఎగ్జామ్ రాసిండ్రు, నీలాగే క్వాలిఫై అయ్యిండ్రు, నీలాగే వచ్చిండ్రు. వాళ్ళేం డిఫరెంట్ కాదు, వాళ్ళేం నీకన్నా తోపులు కాదు. ఓకే, సో డోంట్ గెట్ షై. ఓకే, షై ఫీల్ అవ్వకండి. ఇట్స్ నాట్ లైక్ నేను మాట్లాడితే ఇది తప్పే అవుతుందేమో. ఇక్కడ ఒకటి చెప్పనా భయ్యా, మన ప్రాబ్లం ఏంటంటే మాట్లాడేటప్పుడు అది నేను తప్పు చెప్తున్నానేమో అనుకొని మాట్లాడాం మనం. బట్ ద థింగ్ ఇస్, రిమెంబర్, మీలాగే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పెద్దగా తెలియదు దాని గురించి. So you don't get into this thinking thought that అందరికీ తెలుసు నాకేం తెలియదు, నేను మాట్లాడితే నేను బిస్కెట్ అవుతా అని అనుకోకండి. ఓకే, సింపుల్ భయ్య, అందరికీ కూడా నీ అంతే తెలుసు, ఇన్ఫ్యాక్ట్ నీకన్నా తక్కువ తెలిసి ఉండొచ్చు. సో స్పీక్ అవుట్. ఓకే, మాట్లాడు. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. ఫస్ట్ ఇయర్ నుంచి ఐ టెల్ యూ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి మనకి కాలేజెస్లో, అందులో ఎంటర్ అవ్వు. ఫెస్ట్ ఉంటాయి మనకి, అందులో పార్టిసిపేట్ చేయి. ఓకే, మేబీ యాజ్ ఎ పార్టిసిపెంట్ ఆర్ ఏదో ఒకటి ఏదో ఒక డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి, అందులోకి వెళ్ళిపోయి మంచిగా అందరితో ఇంట్రాక్షన్ అవుతే అదే పెరిగే కొద్దీ డెఫినెట్లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో అది పక్కా ఇంప్రూవ్ చేసుకో. అండ్ జీడీకి సంబంధించి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ సెకండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో యూ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్. అగైన్ డెప్త్ నాలెడ్జ్ అక్కర్లేదు, బట్ బేసిక్ నాలెడ్జ్ ఉంచుకుంటే సరిపోతుంది. దానికోసం చాలా సింపుల్ ఇన్ షార్ట్స్ ఉన్నాయి మనకి, లైవ్ మెంట్ అనే వెబ్సైట్ ఉంది, ఫిన్ షార్ట్స్ అనే వెబ్సైట్ ఉంది. ఓకే, ఇలాంటి వెబ్సైట్స్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ నీట్గా రాస్తూ ఉంటాడు ఎవ్రీడే. హార్డ్లీ బికో మీరు సోషల్ మీడియా పైన హార్డ్లీ ఎవ్రీడే ఒక 4-5 గంటలు మరి ఎక్స్ట్రీమ్ చెప్తున్నా అనుకో, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. బట్ 1-2 అవర్స్ అయితే మినిమం స్పెండ్ చేస్తారు కదా భయ్య. ఆ 1-2 అవర్స్లో ఒక 30 minutes ఇందులో స్పెండ్ చేయండి. డెఫినెట్లీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే జీడీలో ట్రస్ట్ మీ గైస్, చాలామంది స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ జీరో నాలెడ్జ్. సో జీడీలో ఒకవేళ ఒక టాపిక్ ఇస్తే అది ఖచ్చితంగా జీడీలో వచ్చే టాపిక్స్ కూడా అన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇస్తాడు. అండ్ మీకు దానిపైన బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా
డెఫినెట్లీ బికాస్ ద అదర్ స్టూడెంట్స్ డెఫినెట్లీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఓకే, యూల్ హ్యావ్ ఎ ఎడ్జ్ ఓవర్ దేర్. మీరు మాట్లాడచ్చు, మీరు పాయింట్స్ చాలా బాగా మాట్లాడచ్చు అక్కడ, అండ్ యూ విల్ స్టాండ్ అవుట్ దేర్. డెఫినెట్లీ యూల్ స్టాండ్ అవుట్. ఓకే, అది మేక్ ఎ సపరేట్ వీడియో జీడీలో ఎట్లా మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడాలి అని సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను ఇంకో వీడియోలో. బట్ దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ జీడీ ఇన్ ఏ షార్ట్ వే, అంటే సింపుల్గా. అండ్ సరే, జీడీ అయిపోయింది. నెక్స్ట్ కోడింగ్ రౌండ్. కోడింగ్ రౌండ్ కోసం అగైన్ నేనేం కోడింగ్ చేయలేదు, నేను మెకానికల్ గాయని. బట్ నా ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నాం. దెర్ ఆర్ డిఫరెంట్ వెబ్సైట్స్ లైక్ గీక్ ఫర్ గీక్స్ అనే వెబ్సైట్ ఉంది, అండ్ అలా ఒక 2-3 వెబ్సైట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. అక్కడికి వెళ్ళిపోయి మనకి కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. యూ కెన్ కోడింగ్ నింజాస్ ఉంటుందన్నమాట, అలాంటి ఒక వెబ్సైట్. సో అక్కడికి వెళ్ళి మీరు కోడింగ్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ త్రూ దాట్ యూ యాక్చువల్లీ లెర్న్ కోడింగ్ అంటే ఉన్న స్పెసిఫిక్ టైం, ఇచ్చిన టైంలో ఫాస్ట్గా కోడ్ ఎలా రాయాలి, కరెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవన్నీ మీరు మంచిగా నేర్చుకుంటారు. డెఫినెట్లీ డూ దాట్. ఎందుకంటే కోడింగ్ రౌండ్స్ పక్కా ఉంటాయి. మంచి పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, 10 lakhs కన్నా ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, అందులో పక్కా కోడింగ్ రౌండ్ అయితే ఉంటుంది భయ్య. సో డెఫినెట్లీ యూ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇట్. ఓకే, ఆ తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్ గురించి యునో ఇంకేం చెప్పాలి. ఇంటర్వ్యూస్ అంటే అగైన్ గైజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఆ కంపెనీ ఏ కంపెనీ, వాళ్ళకి ఏ రోల్కి వచ్చారు, వాట్ రోల్ దే హ్యావ్ కమ్ ఫర్. ఓకే, అండ్ ఆ రోల్కి తగ్గట్టుగా ఏ టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ నీకు వచ్చి ఉండాలో ముందే మొత్తం. అంటే ఐ వుడ్ సజెస్ట్, నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటే ముందు నుంచే నువ్వు ఏ కంపెనీస్ టార్గెట్ చేస్తున్నావు, లెట్ అస్ అజ్యూమ్ గూగుల్లో, మైక్రోసాఫ్ట్, అమెజానో, ఇలాంటి కంపెనీస్ టార్గెట్ చేస్తే ఈ కంపెనీస్ ఏ రోల్స్కి వస్తున్నాయి మీకు తెలుస్తుంది. మీ కాలేజ్లో మీకు అన్ని రిపోర్ట్స్ ఉంటాయి, లేదంటే మీరు ప్లేస్మెంట్ కమిటీ మీ సీనియర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, ఈ కంపెనీస్ ఏ రోల్స్ కోసం వస్తున్నాయో చెప్తారు. ఆ రోల్స్కి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఎలాంటి ఏ సబ్జెక్ట్స్ మనం క్లియర్గా నేర్చుకోవాలి, ఏ టాపిక్స్ పైన ఫుల్ ఇన్డెప్త్ గ్రిప్ ఉండాలో తెలుసుకోండి. అండ్ అకార్డింగ్లీ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూ రౌండ్ చాలా మంచి జరుగుతుంది, చాలా డెప్త్లోకి వెళ్తాడు. మంచి కంపెనీస్ చెప్తున్నాం, ఇంకా నార్మల్ కంపెనీస్ చెప్పినా కదా భయ్య, బేసికే అడుగుతాడు. ఓకే, ఎక్కువ పెద్దగా అంత డెప్త్లోకి ఏం వెళ్ళడు. ఓకే, సరే దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు నార్మల్ కంపెనీస్కి ఏదో 5 లక్షలు 4 లక్షలు ఇచ్చే కంపెనీస్కి ప్రిపేర్ అవ్వకుండా మంచి పెద్ద కంపెనీస్, మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్కే ప్రిపేర్ అవ్వండి. సో అలా అకార్డింగ్ టు దాట్ ఓన్లీ ఐమ్ టెలింగ్ యూ ఆల్ ది స్కిల్స్ అనమాట. సో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ డెప్త్లోకి వెళ్తాడు సబ్జెక్ట్. సో మీరు ఆ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే అది మీరు మైండ్లో పెట్టుకోండి. నాకు ఫైనల్ ఇయర్లో అమెజాన్ వస్తుంది, అమెజాన్ ఎస్డీ రోల్కి వస్తుంది. ఓకే, సో ఈ రోల్ కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఓకే, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఐ నీడ్ టు బీ థరో, వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ నీడ్ టు బీ థరో. ముందు నుంచే అవంతా సెకండ్ ఇయర్ నుంచే, ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. ఫైనల్ ఇయర్లో ట్రస్ట్ మీ గైస్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఈ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది వాళ్ళు థర్డ్ ఇయర్ ఎండ్లో, ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో చేస్తారు. అండ్ అప్పటికి టైం ఉండదు, ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఆల్రెడీ కంపెనీస్ రావడం స్టార్ట్ అయిపోతుంది, మీకు అంత టైం ఉండదు. అకాడమిక్స్ ఉంటాయి, అటు మీ నార్మల్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, అండ్ దాంతోపాటు ఈ ప్లేస్మెంట్ ఉంటుంది, కంపెనీస్ వస్తూనే ఉంటాయి. సో అంత టైం ఉండదు భయ్య. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే యూ మైట్ ఫీల్ ఇట్స్ ఎర్లీ, బట్ ట్రస్ట్ మీ ఫైనల్ ఇయర్ కల్లా అగైన్ యూ నీడ్ నాట్ టు స్పెండ్ లెట్స్ సే 5-6 అవర్స్ ఎవ్రీ డే. ఓకే, మీరు ఒక వీక్లో అట్లీస్ట్ ఒక 10 అవర్స్ స్పెండ్ చేసిన వీటిపైన డెఫినెట్లీ యూ విల్ డూ గ్రేట్ వెన్ యూ కమ్ టు ద ఫైనల్ ఇయర్. ఓకే, సో రిమెంబర్ దిస్, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో అదనమాట ఇంటర్వ్యూస్ గురించి. సో అగైన్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే యూనో పెద్ద కంపెనీస్ క్రాక్ చేయొచ్చు, జీడీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక రెజ్యూమే ఎలా తయారు చేయాలి, వీటిపైన సపరేట్గా ఇన్డెప్త్ వీడియోస్ చేస్తాను నేను, డోంట్ వరీ. బట్ దిస్ వీడియో వాస్ టు జస్ట్ గివ్ యూ అన్ ఐడియా ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఓకే, అండ్ మనం ప్లేస్మెంట్ ప్రాసెస్కి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన అప్రోచ్ ఎలా ఉండాలో ఒక లేఅవుట్ అయితే ఇచ్చేసినాం మీకు, రైట్. సో ఈ లేఅవుట్ ప్రకారం ఐ హోప్ you start preparing. Okay, I hope you follow this so that definitely results అయితే పక్కా ఉంటాయి, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇది నేను ఫాలో అయినా అని చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా నాకు తెలియదు, మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే. నేను ఏదో థర్డ్ ఇయర్ లాస్ట్లో ప్రిపేర్ అయినా ప్లేస్మెంట్స్కి. బట్ ఐ హ్యాడ్ దిస్ రిగ్రెట్, అరే నాకు ముందే తెలిసి ఉంటే ఇలా ఉంటుందని సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయిపోతుండే కదా అని అనిపించింది. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారో, అమెజాన్ ఇంకా మంచి కంపెనీస్లో లైక్ క్వాల్కమ్ లాంటి కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళు చెప్పింది ఇదే, దట్ ఫస్ట్ అయితే రెజ్యూమే బాగా ప్రిపేర్ చేసుకో, సెకండ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి ఫస్ట్ రౌండ్లో,
సో మంచిగా యాప్టిట్యూడ్ ఇంకా సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్స్ నేర్చేసుకొని పెట్టుకో. అండ్ థర్డ్ వచ్చేసి కోడింగ్ రౌండ్స్ ఉంటే ఆ కోడింగ్ రౌండ్స్కి ముందుగానే ప్రాక్టీస్ చేయి. సెకండ్ ఇయర్ నుంచే మేక్ ఇట్ ఏ హాబీ. ఓకే, ఇలాంటి కోడింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం. అండ్ ఒకవేళ జీడీ ఉంటే ఓకే, డెఫినెట్లీ గో త్రూ ద కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళు. అండ్ ఫైనలీ ఇంటర్వ్యూ కోసం చెప్పిన కదా, మీరు ఏ కంపెనీ టార్గెట్ చేస్తున్నారో, రోల్ ఏంటి, ఆ రోల్ కావాల్సిన స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, టాపిక్ ఏంటి, మీరు అవన్నీ ముందే నోట్ చేసుకొని అకార్డింగ్లీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ ఇయర్ కల్లా యుల్ బీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. ఎలాంటి డౌట్ ఉండదు మీకు, ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. మీరు హాయిగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి క్రాక్ చేస్తారనమాట. ఓకే, సో దట్ వాస్ ద హోల్ హౌ టు ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్ ఇన్ నట్షెల్. ఓకే, సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకొక వీడియోలో. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ గైస్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు అడ్రస్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్, బాయ్.